నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: బంగారం ఆశతో మోసం, దోపిడీ ముఠా పోలీసులకు బురడి. బాపట్లలో యజ్ఞ హాస్పిటల్ మెగా వైద్య శిబిరం, 250 మందికి ఉచిత వైద్య సేవలు. 30,000 రూపాయల లంచం, డొండకల్ సిఐ కానిస్టేబుల్ ఏసీబీ వలలో. హైదరాబాద్లో దారుణం, గర్భిణీ భార్యను ముక్కలుగా నరికి మూసీ నదిలో పడేసిన భర్త. ఎన్టీఆర్ జయంతి, అనకాపల్లిలో ఘనంగా నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. బంగారం ఆశ చూపించి నగదులు దోపిడీ చేసిన ముఠాను బాపట్ల జిల్లా పోలీసులను గుడి కొట్టించారు. ఈ గ్యాంగ్ వద్ద నుంచి 3 లక్షల నగదు, మొబైల్ ఫోను, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే వేటపాలెం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లిపల్లి మొంగ మల్లెల రాజేష్ నాయకత్వంలోని బంగారు ముఠా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ అమాయకులను వల్లో వేసేది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించి మార్కెట్ ధరకు కొనుగోలు చేసి మిగతా డబ్బులు కస్టమర్లకు ఇస్తామని చెప్పి మోసగించింది. ఈ క్రమంలో విజయవాడకు చెందిన షేక్ రెహమాన్ అనే వ్యక్తి వారి నాటకానికి బలయ్యాడు. చీరాలకి పిలిపించిన గ్యాంగ్ రెహమాన్ వేటపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలోని రాకేష్ ఇంటికి తీసుకెళ్లి తో బెదిరించి అతని వద్ద ఉన్న 4 లక్షల రూపాయలు, 4,000 నగదు, శాంసంగ్ గెలాక్సీ A35 మొబైల్ లాక్కున్నారు. అంతటితో ఆకుండా కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో రెహమాన్ గాయపడ్డాడు. ఇంట్లో తప్పించుకొని చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వేటపాలెం ఎస్ఐ జనార్దన్ దర్యాప్తు చేపట్టి ముఠా సభ్యులను పట్టుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువు 3 లక్షల నగదు, శాంసంగ్ గెలాక్సీ A35 మొబైల్, ఫోను, నేరానికి ఉపయోగించిన ఆటో. ఈ కేసును విజయవంతంగా చేసిన ఎస్ఐ జనార్దన్, రూరల్ సిఐ శేషగిరి బాబు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. వారికి రివార్డులు కూడా ప్రకటించి చీరాల డీఎస్పీ మొహమ్మద్ మేని చేతుల మీదుగా అందజేశారు. లోని యజ్ఞ హాస్పిటల్ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను చేరువ చేస్తుంది. కాకుమాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో వందలాది మంది రోగులు లబ్ధి పొందారు. ఈ రోజు జరిగిన శిబిరంలో మొత్తం 250 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్ష చికిత్సలు అందించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ బెల్లంకొండ, డాక్టర్ మాధవి బెల్లంకొండ, డాక్టర్ బి పవన్ కుమార్ రోగులను పరిశీలించి ప్రత్యేక సలహాలు ఇచ్చారు. శిబిరంలో రక్తపోటు, షుగరు, ఈసీజీ, ఎక్స్రే, బీపీ టెస్టులు నిర్వహించగా అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. వైద్యులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం, ప్రతి ఒక్కరికి మంచి వైద్య సేవలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన సిబ్బంది, వాలంటీర్లకు, స్థానిక ప్రజలకు హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇది రోజుకి ఒకటి ఉదయం పూట పరగడలు వేసుకోవాలి. ఇది రాత్రి ఒక మూత ముందు ఆకండి. మీకేస్తాం. లంచం తీసుకుంటూ అవినీతి రంగంలో రక్తి కట్టిన పోలీస్ అధికారులు ఏసీబీ బుచ్చులో మహబూబాబాద్ జిల్లా డోండకల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిఐ బుక్య రాజేష్, కానిస్టేబుల్ రవిలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం ఓ బెల్లం వ్యాపారి నుండి 30,000 రూపాయల లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీ వాళ్ళు ఇరుక్కున్నారు. డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే అధికారులు దాడి జరిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఏసీబీ కేసు నమోదు చేసి మరిన్ని దర్యాప్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ హైదరాబాద్ లో దారుణం, గర్భంతో ఉన్న భార్యను ముక్కలుగా నరికి కవర్లో చుట్టి మూసీ నదిలో పడవేసిన భర్త క్రూరత్వం బయటపడింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జోట్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గుడికి చెందిన స్వాతి యాదవ్ అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డితో ప్రేమించి పెళ్లి చేసుకుంది. జీవనోపాధి కోసం దంపతులు 25 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చి ఉప్పల్లో నివసిస్తున్నారు. అయితే భార్య స్వాతిని మహేందర్ రెడ్డి దారుణంగా నరికి చంపేశాడు. కాళ్ళు, చేతులు, తలను వేరు చేసి కవర్లో చుట్టి ప్రతాప్ సింగారం పెద్ద మూసీ నదిలో పడేశాడు. బంధువుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో కేవలం మహిళ ఛాతి భాగం మాత్రమే దొరకడం పోలీసులను షాక్ గురిచేసింది. మిగతా శరీర భాగాల కోసం డిఆర్ఎఫ్ క్లూస్ టీం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గర్భంతో ఉన్న భార్యను ఈ విధంగా హత్య చేసిన క్రూరత్వాన్ని చూసి అందరూ షాక్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అనకాపల్లిలో ఘనంగా నివాళులు. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకులు, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి గౌరవించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆలోచనలు, ప్రజాసేవ తత్వం తాము అనుసరించే మార్గమని నేతలు పలికారు. తరతరాల తెలుగు ప్రజల హృదయంలో ఎన్టీఆర్ సిచ్చిపోతారని, ఆయన ఆశయ సాధన కోసం చేస్తామని నాయకులు కొనుగోలు.